ఎవడనో పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. వేసిన యెడల ఆ మాసిక ఆ బట్టను వెలితిపరచును. చినుగు మరి ఎక్కువగుదును. మరియు పాత తిత్తుల్లో కొత్త తిత్తులు కొత్త ద్రాక్షరసం పోయరు. పోసిన యెడల తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోవును. తిత్తులు పాడవును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తుల్లో పోయెదరు. అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. హల్లెలూయా! ఇక్కడ యేసుప్రభు వారు మొట్టమొదటిగా ఉపవాసం కొరకు మాట్లాడుతా ఉన్నారు. 2 ఏదంటే కొత్త బట్ట, పాత బట్టకి కొరకు పాత తిత్తులు, కొత్త తిత్తుల కొరకు మాట్లాడుతా ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ యేసుప్రభు శిష్యులు ఎప్పుడు ఉపవాసం చేయడం లేదు. ఇక్కడ యోహాను శిష్యులు, పరిసయ్యులు వచ్చి, "నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయట్లేదు?" అన్నాడు యేసుప్రభుకి ప్రశ్నిస్తున్నారు. అప్పుడు యేసుప్రభు అంటున్నారు, "పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలమున వాళ్ళకి ఉపవాసం చేయించదగుదురా? కనుక వాళ్ళు చేయించలేరు. పెండ్లి కుమారుడు వాళ్ళ యొద్ద నుండి కొనుపోబడి దినములు